హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, వర్షాలతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్, కామారెడ్డి, మెడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, మెదక్, మలుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మరోవైపు ఋతుపవనాల ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇవాళ రేపు పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రైతులు, గొర్రెల కాపర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఒక ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.